హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ అక్టోబర్ 11, 2022 యొక్క కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో మరి అక్టోబర్ 11, 2022లో ఇంపార్టెన్స్ ఏమైనా ఉందా అంటే ఎస్ అండి. వన్ ఇంపార్టెన్స్ ఈజ్ దేర్, ఇంటర్నేషనల్ గర్ల్స్ చైల్డ్ డే. సో అంతర్జాతీయ బాలికల దినోత్సవం ఏంటంటే అక్టోబర్ 11 యొక్క ప్రత్యేకత. అక్టోబర్ 11, 2022 ప్రత్యేకత ఏంటంటే ఇంటర్నేషనల్ గర్ల్స్ చైల్డ్ డే అంటామండి. ఇంటర్నేషనల్ గర్ల్స్ చైల్డ్ డే, గర్ల్స్ చైల్డ్ డే అని చెప్పేసి అంటాం. అంతర్జాతీయ మరి ఇంటర్నేషనల్ గర్ల్స్ చైల్డ్ డేగా పిలుస్తామండి. ఫ్రెండ్స్ గమనించాలి, ఒకటి జనవరి 25 ఉంటుంది ఒకటి, అది మనకు డేటు. అది కూడా మనకి అంటే జనవరి 24 జనవరి 24 జాతీయ బాలికల దినోత్సవం జరుపుకుంటాం. నేషనల్ గర్ల్స్ డే, జాతీయ బాలికల దినోత్సవం. నేషనల్ గర్ల్స్ చైల్డ్ డే అనేది జనవరి 24. ఇది మన భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఐక్యరాజ్య సమితి నిర్వహించేది అక్టోబర్ 11, 2022. అది అంతర్జాతీయ బాలికల దినోత్సవం. మరి అంతర్జాతీయ బాలిక దినోత్సవానికి ఇతివృత్తం ఏమి ఇచ్చారు? ద థీమ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ గర్ల్స్ చైల్డ్ డే. సో థీమ్ ఏమి ఇచ్చారంటే అవర్ టైమ్ ఈజ్ నౌ. మన టైం ఇది. అవర్ టైమ్ ఈజ్ నౌ, అవర్ రైట్స్ అండ్ అవర్ ఫ్యూచర్. అంటే మన భవిష్యత్తు, మన హక్కుల గురించి మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి, మన భవిష్యత్తుని మంచి చేసుకోవాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో నేర్చుకోవడం ఇది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవర్ టైమ్ ఈజ్ నౌ, అవర్ రైట్స్ అండ్ అవర్ ఫ్యూచర్ అని చెప్పేసి ఒక ఇతివృత్తంతో అక్టోబర్ 11 సో అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగిందండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో మరి నోబెల్ అవార్డుల పండుగ అక్టోబర్ నెల మొదటి వారం అయితే ఇప్పుడు మనకి నోబెల్ అవార్డుని మొత్తం ప్రకటించారు. నోబెల్ అవార్డుల ప్రకటన అనేది అక్టోబర్ నెలలో వస్తుంది. నోబెల్ అవార్డుల ప్రధానోత్సవం అనేది డిసెంబర్ 10న జరుగుతుంది. ఆల్రెడీ మనం రెగ్యులర్ క్లాస్లో డిస్కస్ చేస్తున్నాం. సో మరి నోబెల్ అవార్డుల ఒక పండుగలో పరంపరలో మనం చూసినట్లయితే మెడిసిన్ అవార్డుని ప్రకటించారు. సో మెడిసిన్ అవార్డుని ప్రకటించారు. మెడిసిన్ తర్వాత ఫిజిక్స్ అండి, అంటే మెడిసిన్ అంటే వైద్యశాస్త్రం, ఫిజిక్స్ భౌతిక శాస్త్రం, తర్వాత కెమిస్ట్రీ రసాయన శాస్త్రం, తర్వాత లిటరేచర్. సో లిటరేచర్ ప్రకటించారు, సాహిత్యం తర్వాత నెక్స్ట్ వచ్చేసి పీస్ అంటే శాంతి ప్రకటించారు. చివరిగా ప్రకటించబడేది ఏదంటే ఈ ఎకానమిక్స్. బాగా గమనించాలి, అంటే ఇది ఇట్ ఈస్ క్రొనలాజికల్గా ఒక అంటే ఏంటంటే వరుస క్రమంలో నోబెల్ అవార్డుల ప్రకటన ఒక వరుస క్రమంలో అమర్చండి అన్నప్పుడు ఇక్కడ ప్రకటనని మెడిసిన్ ఫస్ట్ ఇస్తారు, దీని ఫిజియాలజీ కూడా అంటాం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, పీస్, ఎకనామిక్స్ అని చెప్పేసి అంటాం. మరి ఈ నోబెల్ ఇప్పుడు పీస్ అవార్డును కూడా ప్రకటించారు. మన లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేశాం. నోబెల్ పీస్ అవార్డుని అయితే మనకి ఇక్కడ బెలారస్ దేశానికి చెందినటువంటి అలెస్ బియలాడ్స్కీ అండ్ రష్యన్ దేశానికి చెందినటువంటి మెమోరియల్ అనే సంస్థ, అండ్ నెక్స్ట్ ఉక్రెయిన్ దేశానికి చెందినటువంటి సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనే సంస్థకి ఇవ్వడం జరిగింది అని చెప్పుకున్నాము. అదే మరి వాళ్ళు అక్కడ అంటే మానవ హక్కుల రంగంలో విశేషమైన కృషి చేసినందుకు ఇచ్చారు. లిటరేచర్ అవార్డుని అయితే ఒక అన్ని కార్నాక్స్ అంటే మనకి ఫ్రాన్స్ రచయిత్రికి ఇవ్వడం జరిగింది. మెడిసిన్ అవార్డు అయితే స్వాంటే పాబోకి ఇవ్వడం జరిగింది. స్వాంటే పాబోకు మెడిసిన్ అవార్డు ఇవ్వడం జరిగింది. సో స్వీడన్ దేశానికి చెందినటువంటి ఒక శాస్త్రవేత్త స్వాంటే పాబో మెడిసిన్ అవార్డు ఇచ్చారు. వైద్యశాస్త్రంలో వారు ఏ విషయంలో కృషి చేశారంటే ఇక్కడ పర్టికులర్గా చూసినట్లయితే వాళ్ళు మెడిసిన్లో ఇవల్యూషన్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ అంటే ఇవల్యూషన్ ఆఫ్ ది మ్యాన్, మానవ పరిణామ క్రమం పైన అధ్యయనం చేసినందుకు ఇచ్చారు మెడిసిన్. సో ఇవన్నీ కూడా మనం రెగ్యులర్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఫిజిక్స్లో అయితే క్వాంటమ్ మెకానిక్స్ పైన కృషి చేసినందుకు ఇచ్చారు. కెమిస్ట్రీలో అయితే క్లిక్ కెమిస్ట్రీ అనే విభాగంలో కృషి చేసినందుకు ఇవ్వడం అనేది జరిగిందనమాట. మరి ఇక్కడ నోబెల్ ఎకనామిక్స్ ప్రైజ్ అంటే నోబెల్ అవార్డుని ప్రారంభంలో 5 రంగాల్లో చేశారు. 1901లో స్టార్ట్ చేసినప్పుడు స్వీడన్ ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ మీదుగా 1969లో నోబెల్ ఎకనామిక్స్ అవార్డుని ప్రారంభించారు. మొత్తం నోబెల్ అవార్డుని ఎన్ని రంగాల్లో ఇస్తున్నారు? ప్రజెంట్ అంటే 6 రంగాల్లో ఇస్తున్నారు. చివరిగా ప్రారంభించబడ్డ నోబెల్ అవార్డు కేటగిరీ ఏదంటే ఎకనామిక్స్ అని గుర్తుపెట్టుకుంటాం. నోబెల్ ఎకనామిక్స్ ప్రైజ్ అంటే నోబెల్ అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని 2022 సంవత్సరానికి 3 ఇచ్చారు సంయుక్తంగా. బెర్నాంకే, డగ్లస్ డైమండ్, ఫిలిప్ డిబిగి. ఏదంటే బాగా గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు 3 కూడా అమెరికా దేశానికి చెందినవారు. ఈ 3 ఆర్థికవేత్తలు అమెరికా దేశానికి చెందినవారు. బెర్నాంకే, డగ్లస్ డబ్ల్యూ డైమండ్, ఫిలిప్ డిబింగ్. వీరు అమెరికాలో
ఆర్థిక రంగంలో విశేషమైన కృషి చేశారు. అమెరికా బ్యాంకింగ్ సంక్షోభం కానివ్వండి, ఇలాంటి ఏదైనా రెసెషన్ వచ్చినప్పుడు, ఏదైనా ఆర్థికంగా సంక్షోభం వచ్చినప్పుడు, క్రైసిస్ వచ్చినప్పుడు వీళ్ళ యొక్క సూచనలు, సలహాలు, వీళ్ళ యొక్క పరిశోధనలు ఉపయోగపడ్డాయి. ఒక ప్రపంచానికి కూడా ఉపయోగపడ్డాయి బ్యాంకింగ్ సంక్షోభం కాకుండా అని చెప్పేసి స్వెర్జీస్ రిక్సీ బ్యాంక్, అంటే ఇది ఒక నోబెల్ అవార్డుని ప్రకటించే సంస్థ ఏదంటే నోబెల్లో ఈ ఆర్థిక రంగంలో నోబెల్ అవార్డుని ప్రకటించే సంస్థ స్వెర్జీస్ రిక్సీ బ్యాంక్ ఆఫ్ స్వీడన్ అని దానికి కూడా పేరుంది. సో అది ప్రకటించడం జరిగింది అనమాట. కాబట్టి ఎవరికి ఇచ్చారు, వాళ్ళ పేర్లు ఏంటి, ఆ ఇన్ఫర్మేషన్ మనకు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫ్రెండ్స్, మనం గమనించినట్లయితే మరి ఎవరైనా భారతీయులకు ఇంతవరకు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ అవార్డు వచ్చిందా అని మనకు డౌట్ రావచ్చు. ఎస్, మన భారతీయులకు కూడా వచ్చిందండి. ప్రొఫెసర్ అమర్త్య సేన్ 1998లో ప్రొఫెసర్ అమర్త్య సేన్ మరి వెల్ఫేర్ ఎకనామిక్స్లో ఒక సంక్షేమ ఆర్థిక శాస్త్రంలో కృషి చేసినందుకు గాను ప్రొఫెసర్ అమర్త్య సేన్కి ఈ యొక్క నోబెల్ ఎకనామిక్స్ అవార్డు వచ్చింది. తర్వాత కాలంలో మనకి ప్రవాస భారతీయుడు అండ్ ఉన్నటువంటి అభిజిత్ బెనర్జీ కూడా మనకి నోబెల్ అవార్డు అనేది ఆర్థిక శాస్త్రంలో రావడం జరిగింది. అయితే అభిజిత్ బెనర్జీకి మరో ఇద్దరితో కలిపి వచ్చింది. అంటే వారి సతీయమైనటువంటి డస్టర్ ఎప్లో తర్వాత మైకేల్ క్రేమర్కి సంయుక్తంగా వచ్చి వీళ్ళు పావర్టీ పైన, అంటే పావర్టీ ఎరాడికేషన్ పైన, అంటే వీరు పేదరిక నిర్మూలన పైన పరిశోధన చేయడం జరిగింది. వీరైతే ఇప్పుడు మన అభిజిత్ బెనర్జీ పావర్టీ ఎరాడికేషన్ గురించి, అంటే పేదరిక నిర్మూలన గురించి జేపాల్ అనే సంస్థను స్టార్ట్ చేశాడు. జేపాల్ అంటే ఇక్కడ అబ్దుల్ లతీఫ్ జమీల్ పావర్టీ యాక్షన్ ల్యాబొరేటరీ, అది అభిజిత్ బెనర్జీ అండి. ఆ నేపథ్యాన్ని కూడా ఒకసారి చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. ఇది మొత్తానికి నోబెల్ ఎకనామిక్స్ అవార్డు ప్రకటనతో ఈ సంవత్సరానికి ఈ అక్టోబర్ నెలలో ఈ సంవత్సరానికి నోబెల్ అవార్డుల ప్రకటన అయిపోయింది. ఈ 6 అవార్డుల పైన మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మరొకసారి మన స్టామిల్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి వరుసగా వచ్చినటువంటి అవార్డ్స్ పైన ఒక్కసారి చూసుకొని వాళ్ళ నేమ్స్, వాళ్ళ కంట్రీస్, సో అంతేకాకుండా ఈ నోబెల్ అవార్డులలో ఎంతమంది అమెరికా వాళ్ళు ఉన్నారు అంటే 6 అమెరికా వాళ్ళు ఉంటారు, స్వీడన్ దేశానికి చెందిన ఒక రచయిత ఉంటాడు, ఆస్ట్రియా దేశానికి చెందిన ఒక రచయిత ఉంటారు, ఎంతమంది మహిళలు ఉంటారు, ఒకే ఒక మహిళ ఉంది, ఆమెని అన్నా కార్నాక్స్. వాళ్ళు ఫ్రెంచ్ రచయిత్రి, ఆమెకి లిటరేచర్లో వచ్చింది. అలాంటి నేపథ్యం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్ని సంవత్సరాలకు వచ్చింది సార్? 2 సంవత్సరాలకు వచ్చింది. ఎంతమంది శాంతి రంగంలో ఈసారి 3కి వచ్చింది, అంటే 3 అంటే 2 సంస్థలకు వచ్చింది. 2 సంస్థలు వచ్చేసి ఒకటి అలా డిస్కస్ చేసాం. రష్యా దేశానికి చెందినటువంటి ఒకటి మెమోరియల్ సంస్థ అండ్ ఉక్రెయిన్ దేశానికి చెందినటువంటి సెంటర్ ఫర్ ది సివిల్ లిబర్టీస్ సంస్థ. మరొక వ్యక్తి ఎవరంటే బెలారస్ దేశానికి చెందినటువంటి అలెస్ బియలైట్స్కి. కాబట్టి బెలారస్ దేశానికి చెందిన ఎవరికి నోబెల్ శాంతి బహుమతి వచ్చింది, ఇలాంటి క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయడానికి మనకి ఉంటుందండి. ఓకేనా? సో ఇవ్వండి మనకి మొత్తానికి నోబెల్ ఎకనామిక్స్ ప్రైజ్తో నోబెల్ అవార్డుల ప్రకటన జరిగింది. మళ్ళీ ఎప్పుడు ప్రదానం చేస్తారు అంటే నోబెల్ అవార్డుని ఎప్పుడు ప్రదానం చేస్తారంటే డిసెంబర్ 10న ప్రదానం చేస్తారు. 11 లక్షల స్వీడిష్ క్రోనాలు ప్రైజ్ మనీ, లేదా దీన్ని మనము అమెరికా కరెన్సీలోకి డాలర్లోకి మారిస్తే 9 లక్షల అమెరికా డాలర్ల ప్రైజ్ మనీ ఉన్నటువంటిదే ఈ నోబెల్ అవార్డు అనమాట. అదొకటి నేపథ్యం. ఓకేనా? నెక్స్ట్ చూద్దామండి. ఎడ్యుకేషన్ 4.0 ఇండియా రిపోర్ట్ 2022 అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసింది. అంటే మన భారతదేశంలో విద్యారంగ విశేషాలపైన, విద్యారంగం ఎలా వెళ్తుంది, ఎలా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎడ్యుకేషన్ పాలసీ కానివ్వండి, ఇవన్నీ అని ఒక విషయంతో ఇలా టీచర్స్ ప్రాముఖ్యత ఏంటి, విద్యార్థులు ఎలా ఉన్నారు అంటే అంతేకాకుండా కొందరు విద్యార్థులు విద్యకు దూరంగా ఉన్నారు, వాళ్ళు బాలకార్మికులుగా ఉన్నారు, కాబట్టి స్టూడెంట్స్ని మరి సంబంధించినటువంటి స్కూల్స్కి ఎలా తీసుకురావాలి, ఇలాంటి అన్ని అంశాలు. అంతేకాకుండా టీచర్స్ వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని ఇలా ఇంకా పెంపొందించుకోవాలి, ఇలాంటి 4 అంశాలు తీసుకొని ఎడ్యుకేషన్ 4.0 ఇండియా రిపోర్ట్ని తయారు చేయడం జరిగింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఏ సంస్థల సహాయంతో అంటే యునిసెఫ్ మరి భారతదేశానికి చెందినటువంటి యువ అనే సంస్థ సహాయంతో తయారు చేయడం జరిగిందనమాట. సో కాబట్టి మనకి ఈ సంస్థ విషయంలో ఇంకా రిపోర్ట్ ఇచ్చారు, కాబట్టి రిపోర్ట్లో ఇంతవరకు చెప్పిన అంశాలను ప్రధానంగా చూశారు, కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగిందనమాట. మనకి ఎగ్జామ్లో అడగడానికి ఏంటంటే భారతదేశంలో విద్యారంగంలో మార్పులను ప్రవేశపెట్టడానికి సలహాలు సూచనలు ఇచ్చే ఉద్దేశంతో ఎడ్యుకేషన్ 4.0 ఇండియా రిపోర్ట్ 2022ను విడుదల చేసిన సంస్థ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఏ సంస్థ సహాయంతో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ రిపోర్ట్ను తయారు చేసిందంటే యునిసెఫ్ యువ సహాయంతో సహాయం చేయడం జరిగింది. ఇది WEF అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం 1971లో ఏర్పాటు చేయబడింది. క్లాస్ స్కాబ్ ఎవరండి? క్లాస్ స్కాబ్ అనేవారు. సో క్లాస్ స్కాబ్ అనేవారు వరల్డ్ ఎకనామిక్ ఫోరంని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ప్రతి సంవత్సరం కూడా
వరల్డ్ ఎకనామిక్ ఫోరం, అంటే ప్రపంచంలో పెట్టుబడులని ఆకర్షించడానికి ఒక వేదికగా నిలిచింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం ఎవ్రీ ఇయర్ కూడా స్విట్జర్లాండ్లోని దావోస్ నగరంలో జరుగుతుంది. మరొక అంశం ఇక్కడ యూనిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ అని అంటాం. సో ఇది న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ. క్యాథరిన్ రస్సెల్ అనేవారు ప్రజెంట్ అయితే యూనిసెఫ్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. 5th అసెంబ్లీ ఆఫ్ ది ISA 2022. ISA అండి, ISA అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని చెప్పేసి అంటాం, అంతర్జాతీయ సౌర కూటమి అండి. ISA అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. మరి ఇది 2015లో ఒక యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ ది కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్ అంటాం, కన్ఫ్యూజ్ కావద్దు. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్ సదస్సు జరిగింది. ఎక్కడ జరిగింది అంటే అది COP21 పేరుతో జరిగింది, ప్యారిస్లో జరిగింది. ఆ టైంలో మన భారత ప్రధాని ISA ఏర్పాటును ప్రతిపాదించాడు, ఫ్రాన్స్ దేశం మద్దతు ఇచ్చింది. వెనువెంటనే 2016లో అంతర్జాతీయ సౌర కూటమి అనేది ఎక్కడ ఏర్పాటు చేయబడిందంటే హర్యానాలోని గురుగ్రామ్లో ఏర్పాటు చేయబడింది. 121 దేశాలు చేరుతున్నట్టు ప్రకటించాయి, కానీ ఇప్పటివరకైతే 109 దేశాలు మాత్రం రాటిఫై చేసుకున్నాయి. 109 దేశాలు అంటే ఆమోదించుకునే ఒక సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని. అయితే ఈ ISA ఒక సౌర విద్యుత్ విషయంలో ఎంతో కృషి చేస్తుంది. ఒక వన్ వరల్డ్, ఒక వన్ సన్ వన్ వరల్డ్, ఒక ఈ వన్ గ్రిడ్ అనే ఉద్దేశంతో అది ముందుకెళ్తుంది ISA. మరి అంతర్జాతీయ సౌర కూటమితో ఒక పెద్ద మార్పు ఏంటంటే ప్రపంచంలో ఉన్న పేరొందిన సంస్థలు అండ్ ఒక చాలా కూడా ఇందులో భాగస్వామ్యం అవుతున్నాయి. ఇటీవల కాలంలో ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ కూడా మేము భాగస్వామ్యం అవుతామని చెప్పేసి వాళ్ళు కూడా రావడం జరిగింది. ఇలా మరి ఇలాంటి ఒక ISA యొక్క టార్గెట్స్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ప్రతిసారి కూడా ఒక సమావేశం జరుగుతూ ఉంది. ఈసారి ఈ ISA అంటే 5వ సభ అనమాట. ISA యొక్క సాధారణ సభలాగా 5th అసెంబ్లీ ఆఫ్ ISA అనేది అక్టోబర్ 17 నుండి అక్టోబర్ 20, 2022లో ఎక్కడ నిర్వహిస్తున్నారంటే ఒక గురుగ్రామ్లో నిర్వహిస్తున్నారు. మరి గురుగ్రామ్లో నిర్వహిస్తున్నారు. సో మరి దీనికి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి అయినటువంటి RK సింగ్ గారు దీన్ని ప్రారంభిస్తున్నారు. ఇందులో 109 దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొనబోతున్నారు. ISAకి అయితే ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేసిన వారైతే అజయ్ మాథుర్ అండి, సో అజయ్ మాథుర్ అనేవారు ప్రజెంట్ పనిచేస్తున్నారు. ఒక RK మాథుర్ అంటే అతను రాధాకృష్ణ మాథుర్, RK మాథుర్ అంటే అతను లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. సో అజయ్ మాథుర్ అనేవారైతే ISAకి డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. ISA అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అండి. స్పైడి మర్రి వెంకట సుబ్బారావు. సో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా తెలుసు ఒక స్పైడి మర్రి వెంకట సుబ్బారావు. తెలియకున్నా మీరు గమనించాలి, మనము స్కూల్లో చదువుతున్నప్పుడు ప్లెడ్జ్ని చదువుతాం. ఇండియా ఈజ్ మై కంట్రీ, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ, ఇవన్నీ మనకి చదువుతూ ఉంటాం. కాబట్టి అది ఎవరు రాశారని చెప్పేసి మీకు డౌట్ వచ్చినప్పుడు అది రాసిన వారు మన తెలుగువారే, మన తెలుగు రాష్ట్రాలకు చెందినవారే. సో నల్గొండ జిల్లా అన్నపర్తికి చెందినవారు. అది రాసి ప్రచురించబడి ఆమోదించబడి 60 సంవత్సరాలు అవుతుంది. అందుకోసం కేంద్ర ప్రభుత్వం ఒక మంచి గౌరవం ఇచ్చింది ఆ వ్యక్తికి, మన తెలుగు వ్యక్తికి. అతనే పైడి మర్రి వెంకట సుబ్బారావు. సో మరి పైడి మర్రి వెంకట సుబ్బారావు పేరు పైన పోస్టల్ కవర్ను విడుదల చేశారు. పోస్టల్ స్టాంప్ కాదండి, పోస్టల్ కవర్ను విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఆ నేపథ్యం చూసుకోవాలండి. మరి ప్రతిజ్ఞని రాశారు, ప్లెడ్జ్ అంట మనం. అన్నపర్తి అంటే నల్గొండ జిల్లా అన్నపర్తి గ్రామానికి చెందిన వారే సో పైడి మర్రి వెంకట సుబ్బారావు. సో ఆ నేపథ్యం చూసుకోవాలండి, పైడి మర్రి వెంకట సుబ్బారావు. కాబట్టి ఇది 60 years అవుతుంది ఇది రాసి కూడా అంటే ప్రచురించబడి. ఇదే మరి నల్గొండ జిల్లా తిప్పర్తి గ్రామానికి చెందిన వ్యక్తి ప్రజెంట్ ఒక UGCకి అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి చైర్మన్గా పనిచేస్తున్నాడు. అతను వచ్చేసి ప్రొఫెసర్ మామిడాల జగదీష్ కుమార్. కళ్యాణి M4. సో ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనేది చాలా దూసుకెళ్తుంది మన దేశంలో. ఈ యొక్క కరోనా లాక్డౌన్ తర్వాత సొంతంగా మన స్వదేశీయంగా వస్తువులను మనం తయారు చేసుకోవాలి. పర్టికులర్గా స్వదేశీ పరిశ్రమలను ప్రోత్సహించాలి. ఆ నేపథ్యంలో భారత రక్షణ శాఖలో కూడా కేంద్ర రక్షణ శాఖలు కూడా స్వదేశీని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి తేజస్ యుద్ధ విమానాలని మనం సొంతంగా తయారు చేసుకుంటామని స్వదేశీయంగా తయారు చేసుకొని అభివృద్ధి చేసుకొని భారత వైమానిక దళంలో ప్రవేశపెడుతున్నాం. అంతేకాకుండా తేలికపాటి యుద్ధ విమానం తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ ప్రచండను కూడా ఇటీవల కాలంలోనే మన జోధపూర్ ఎయిర్ బేస్ స్టేషన్లో ప్రారంభించడం జరిగింది. ఇలా మరి ఈ నేపథ్యంలో భారత సైన్యానికి ఉపయోగపడే కళ్యాణి M4 అనే వెహికల్ని కూడా స్వదేశీయంగా ఒక ప్రైవేట్ సంస్థ సహాయంతో తయారు చేసుకున్నాం మనం. సో కళ్యాణి అనే సంస్థతో ఈ కళ్యాణి M4 వెహికల్స్ని సో ఇటీవల కాలంలో ఆర్మీ నార్థన్ కమాండ్లో
ఆర్మీ నార్దర్న్ కమాండ్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇటీవల కాలంలో స్వదేశీయంగా ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంలో తయారు చేయబడ్డటువంటి ఇండిజినస్గా తయారు చేయబడ్డ కళ్యాణి M4 వెహికల్స్ అన్నమాట. ఇవి ఒక వాహనాలని, ఆర్మీకి ఉపయోగపడే ఈ వాహనాలని ఏ కమాండ్లో దీన్ని యాడ్ చేశారు, ఏ కమాండ్లో ఇండక్ట్ చేశారు, ప్రవేశపెట్టారు, విధుల్లోకి ప్రవేశపెట్టారంటే అది ఆర్మీ నార్దర్న్ కమాండ్లో ప్రవేశపెట్టడం జరిగిందండి. సో ఆర్మీ గురించి చెప్పాలంటే మన జాతీయ నేషనల్ ఆర్మీ డే వచ్చేసి మనం ఎవ్రీ ఇయర్ జనవరి 15 ఎప్పుడంటే జనవరి 15 మనం నిర్వహిస్తాం జనవరి 15. ప్రజెంట్ అయితే మన భారత ప్రధాన సైనిక అధికారిగా సో పనిచేస్తున్నవారు జనరల్ మనోజ్ పాండే. ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి ములాయం సింగ్ యాదవ్. సో ఒక పేరు మోసినటువంటి రాజకీయ నాయకుడు, సమాజ్వాదీ పార్టీ నేత, అతని పార్టీకి చెందినవారు. ఇతను గురుగ్రామ్లోని మేదాంతలో మరణించడం జరిగింది. మేదాంత హాస్పిటల్లో మరణించడం జరిగింది. గురుగ్రామ్లోని మేదాంత హర్యానాలో ఉంటుంది ఇది. ఇతను ఉత్తరప్రదేశ్ చెందినటువంటి రాజకీయ నాయకుడు. 1939 నవంబర్ 22న ఇతను ఇటావా అనే ప్రాంతంలోని సఫాయి అనే గ్రామంలో పుట్టారు. సో వీరు 3 సార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, 10 సార్లు ఎమ్మెల్యేగా, 7 సార్లు లోకసభ ఎంపీగా, 1996 నుండి 98 మధ్యకాలంలో వీరు కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా, కేంద్ర యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ కూడా ములాయం సింగ్ యాదవ్ పనిచేయడం జరిగిందనమాట. వీరి యొక్క నేపథ్యం. సో మరణించారు కాబట్టి వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మరి తెలంగాణ ఒక ఎమ్మెల్యే, తెలంగాణలో 119 ఎమ్మెల్యేలో సో బాగా గుర్తు పొందిన వాళ్ళలో ఒకరు సో సీతక్క. వీరి అసలు పేరు అనసూయ. సో మరి సమాజానికి సేవ చేయాలనే తపన ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేగా, ఒక వ్యక్తిగా సీతక్క మనకి లాక్డౌన్ అంటే కరోనా లాక్డౌన్ సమయం కానీ, వరదల సమయంలో కానీ ములుగులో ప్రాంతంలో విశేషంగా చేస్తున్నటువంటి వారు. ములుగు ఎమ్మెల్యేగా కూడా వీరు పనిచేస్తున్నారు. మెంబర్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ సీతక్క గారు. మరి వీరికి ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ని ఇచ్చిందనమాట. వరంగల్ తర్వాత ఖమ్మం జిల్లాలో పేరొందినటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఈ గొత్తికోయ గిరిజనులు వారి యొక్క జీవన విధానం, వాళ్ళ యొక్క ఆర్థిక సామాజిక విధానం ఏంటి అనే అంశంపైన వారు PhD డాక్టరేట్ చేయడం జరిగింది. ప్రొఫెసర్ తిరుమలరావు గారి యొక్క పర్యవేక్షణలో వీరు చేయడం జరిగింది. సో ఆ నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం వీరికి డాక్టరేట్ ఇచ్చింది. గౌరవ డాక్టరేట్ కాదని డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరిపైన పరిశోధన చేశారో ఇంపార్టెన్స్ చూసుకోవాలి. గౌరవ డాక్టరేట్ ఇటీవల కాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎవరికి ఇచ్చింది? చాలా రోజుల తర్వాత, ఒక 21 ఇయర్స్ తర్వాత, అంటే మన భారత సుప్రీంకోర్టుకి 48వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్మెంట్ అయినటువంటి మన తెలుగువారు జస్టిస్ NV రమణ గారికి గౌరవ డాక్టరేట్ని ఇవ్వడం జరిగింది ఉస్మానియా విశ్వవిద్యాలయం. డాక్టరేట్ని ఇచ్చింది మాత్రం ఇక్కడ ఇట్లా ఎమ్మెల్యే సీతక్క గారికి అనమాట. ఓకేనండి. సో ఫ్రెండ్స్, మనందరూ కూడా తెలుసు ఈ మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం అనేది జరిగింది జూన్లో. ఈ రాజకీయ సంక్షోభం కారణంగా ఉద్ధవ్ ఠాకరే తన పదవి కోల్పోయాడు. మరి ఉద్ధవ్ ఠాకరే అంటే వీరు శివసేన పార్టీకి చెందినవారు. శివసేన పార్టీ తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఈ నేపథ్యంలో శివసేన పార్టీ చీలింది. ఇప్పుడు శివసేన పార్టీ సంబంధించినటువంటి చీలి ఇక్కడ ఏమైందంటే ఉద్ధవ్ ఠాకరే నేతృత్వంలో ఏర్పడ్డదానికి ఒక బాలాసాహెబ్ బంచ్ శివసేన. సో బాగా గమనించండి. అంటే ఉద్ధవ్ ఠాకరే నేతృత్వంలో ఏర్పడ్డ పార్టీ శివసేన, ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాకరే పార్టీ ఏర్పడింది. అదే మరి ఏక్నాథ్ షిండే అంటే ప్రజెంట్ ముఖ్యమంత్రి అయినటువంటి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ఉన్నటువంటి పార్టీకి అయితే బాలాసాహెబ్ బంచ్ శివసేన అని పెట్టడం జరిగింది. శివసేన, ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాకరే పార్టీ అనమాట. సో వీటికి త్వరలోనే మనకు గుర్తులు కేటాయించబోతున్నారు. సో అది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అయినటువంటి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో మరి న్యూజిలాండ్ ప్రధానమంత్రి సమక్షంలో అక్కడ వారి చేత మోడీ రాజకీయ జీవిత విశేషాలపైన ఒక పుస్తకం బ్లూ క్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ వాళ్ళు రూపొందించిన పుస్తకము మోడీ ఎట్ 20 డ్రీమ్స్ మీట్ డెలివరీ అనే పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇది ఆల్రెడీ మన 2 months బ్యాక్ మన భారతదేశంలో ఆవిష్కరించారు. మరొకసారి న్యూజిలాండ్ ప్రధానమంత్రి చేతుల మీదుగా, జెసిందా ఆర్డెన్ చేతుల మీదుగా కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్య జయశంకర్ ఒక సమక్షంలో మోడీ ఎట్ 20 డ్రీమ్స్ మీట్ డెలివరీ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ అండి అస్తానా ఓపెన్. అస్తానా అంటే ఏదంటే ఇది కజకిస్తాన్ రాజధాని అండి. కజకిస్తాన్ రాజధాని మొన్నటి వరకు నూర్ సుల్తాన్ అనేది ఉండేది. నూర్ సుల్తాన్ పేరుని మళ్ళీ అస్తానాగా మార్చారు. ఇది ఒక 2 years మ్యాక్సిమం 2 years కింద అస్తానానే ఉండేది, నూర్ సుల్తాన్ మార్చారు. మళ్ళీ ఇప్పుడు నూర్ సుల్తాన్ పేరుని ఏం చేశారంటే అస్తానాగా మార్చారు కజకిస్తాన్.
రాజధాని. ఇక్కడ అస్తానా ఓపెన్ టెన్నిస్ జరిగింది. ఈ అస్తానా ఓపెన్ టెన్నిస్ ఒక 2022 పురుషుల సింగిల్స్ విజేత నోవాక్ జోకోవిచ్ ఎవరిపైన గెలిచారంటే గ్రీక్ దేశానికి చెందినటువంటి స్టెఫనోస్ సిసిపాస్ పైన గెలిచాడు. ఎందుకింత విశేషం ఉందంటే నోవాక్ జోకోవిచ్కి ఇది 90వ ఏటీపీ టైటిల్ అంటారు. 90వ ఏటీపీ టైటిల్ అంటే ఏటీపీ అంటే మనకి అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనేది బయాలజికల్గా ఉంటుంది. ఇక్కడ ఏటీపీ అంటే ఏంటంటే అసోసియేషన్ ఆఫ్ ది టెన్నిస్ ప్రొఫెషనల్ అని చెప్పేసి అంటాం. అసోసియేషన్ ఆఫ్ ది అసోసియేటెడ్ టు ది టెన్నిస్ ప్రొఫెషనల్గా ఏటీపీని పిలుస్తాం అనమాట. అంటే టెన్నిస్ ప్రొఫెషనల్గా ఉన్నాడని చెప్పేసి ఒకటి టోర్నమెంట్స్ అనమాట. ఇవి 90వ ఏటీపీ టైటిల్ సాధించారు. ఇంతవరకు అయితే ఈ మధ్య కాలంలో 90 ఏటీపీ టైటిల్ సాధించిన వాళ్ళలో గతంలో రఫెల్ నాదల్, సో స్పెయిన్ క్రీడాకారుడు, టెన్నిస్ క్రీడాకారుడు, రోజర్ ఫెదరర్ ఇటీవల కాలంలో టెన్నిస్ గుడ్ బై ప్రకటించినటువంటి స్విట్జర్లాండ్ క్రీడాకారుడు, మళ్ళీ ఇప్పుడు నోవాక్ జోకోవిచ్ వీళ్ళు గుర్తించబడడం అనేది జరిగిందండి. ఇది మనకు అస్తానా ఓపెన్ 2022 గురించి ఉన్నటువంటి సమాచారం. ఇవన్నీ మనకి అక్టోబర్ 11, 2022 ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.